సూర్యుడు మల్కాన్ని ఒక చెప్పినట్టు ఏదైతే ఎన్టీ రామారావు 30 రూపాయలు ప్రారంభించాడో అది 70 రూపాయలు పోయింది. తర్వాత 200 చేశారు. ఆ 200 నుంచి ఒకేసారి 1000 రూపాయలు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారి. ఆ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారి. ఎవరైతే ఉన్నారో ఈ ముందు పరిపాలించిన ఈ జగన్ రెడ్డి 5 ఏళ్లు 250 రూపాయల ప్రకారంగా ప్రతి సంవత్సరం 5 ఏళ్లు పెంచి అది 3000 రూపాయలు తీసుకొచ్చారు. అంటే 250 రూపాయలు మా అక్క అమ్మగారు తెలుసు, దాని నుంచి వచ్చే ఉపయోగం ఏంటి లేదని. కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 4000 రూపాయలు తీసుకోవడం, ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు రాష్ట్రంలో కూడా పండుగ వాతావరణం ఉంది. ఆ 4 ఏదైతే ఎన్నికల్లో చెప్పాడో ఏప్రిల్, మే, జూన్ అదనంగా 1000 రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని చెప్పాడు. 3000 కలిపి 4000 ఈ నెల 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఒక గ్రామంలో మన బోడంపల్లిలో వికలాంగులు ఉన్నారు. ఆ కుటుంబంలో 3 వికలాంగులు ఉన్నారు. ఆ 3 వికలాంగులు కలిపి వాళ్ళకి 47,000 రూపాయలు ఈ నెల వాళ్ళ ఇంటికి చేరిందంటే ఆయన తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా పనులు చేసుకోవాలి. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని కూడా దేశమంతా చేసే పరిస్థితి ఉందని చెప్పాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రానికి ఆర్థికంగా గారు అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకంటే ఆయన తెలుసు మన ఆంధ్ర బలం, ఆంధ్ర పవర్ అంటే ఏంటో ఇప్పుడు చూపించాను. కాబట్టి ఏదైతే చక్రం చూస్తాడో చంద్రబాబు నాయుడు అంటే చాలా మంది 18 ఏళ్ళ పిల్లలకి ముందు తెలియకపోయచ్చు. ఇప్పుడు చూస్తాను వాళ్ళందరూ కూడా ఈ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు కేంద్రంలో చెప్పడం చెప్పే స్థాయిలో ఈరోజు ఉన్నారంటే అదంతా మేనిచ్చిన